అరే ఇదేమిటి ఏదో వింతగా ఉంది. మా ఆవిడ నాకు తెలుసుకుంటా. గట్టిగా గట్టిగా తెలుసా? అయ్యో రామ, ఇది నాకేమో తెలియదండి. అయ్యో ఇది కూడా తెలీదా? ఇది రాజుగారు నాకు తెలుసుకుంటా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఏంటది? ఇది పొలంలో దొరికింది. ఇదేమో మీకు తెలుసా? ఇదేంటో నాకు కూడా తెలియదు. రాజుగారిని అడిగి చూస్తా. రాజాది రాజా రాజ విక్రమార్కాండ. రాజమార్తాండ. కూర్చో, చైర్లో కూర్చో. మళ్ళా ముందు ఇట్లా ఇట్లా సైడ్ ఇంతగా ఉంది. ఎప్పుడు చూడలేదు. అది మాకు పొలాల్లో దొరికింది రాజుగారు. కొంచెం దగ్గర ఉండండి మీరు. దగ్గర ఉండండి, దగ్గర ఉండండి. నాకేం తెలియదు రాజుగారు. నాకు కూడా తెలియదు రాజుగారు. ఇదేమిటో నాకు కూడా తెలియదు రాజుగారు. మా రాజమందిరంలో ఎవరికి తెలియదు. గట్టిగా మా నాన్నగారికి తెలుసు కావచ్చు. ఎవరక్కడ? వాళ్ళ నాన్నని పిలిపించు. చిత్తం ప్రభు. అంత దూరం వద్దురా. నాన్నగారు, ఇదేమైనా మీకు తెలుసా? పొలంలో దొరికింది. గట్టిగా అటు గట్టిగా గట్టిగా. ఇదేమిటో నాకు కూడా తెలియదు. మా నాన్నగారికి తెలుసేమో. ఎవరక్కడ? వాళ్ళ నాన్నని ప్రభు. అక్కడ కూర్చో బాబు. బ్యాక్ బ్యాక్ అటెళ్ళు అటెళ్ళు. ఇదేంటో నాకు కూడా తెలియదు. భలే విచిత్రంగా ఉంది. నేను ఎప్పుడూ చూడలేదు. నేను మా నాన్నగారు చూస్తుంది. ఎవరక్కడ? వాళ్ళ నాన్నని పిలిపి చిత్తం ప్రభు. సైడ్కు ఉండరా, సైడ్కు ఉండరా, సైడ్కు ఉండు. నాకు తెలుసు. ఫస్ట్ కాలం వ్యవసాయం చేసేటప్పుడు చూసింది కోడిగుడ్డు సైజు గోధుమ గింజ. అవును, ఇది నిజమే. కోడిగుడ్డు అంతా గోధుమ గింజ. అప్పుడున్న కాలంలో ఇప్పుడున్న కాలంలో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో ఎరువులు వేసి పంటలు పండిస్తున్నారు. దానివల్ల పిల్లలలో భారం లేదు, ఆరోగ్యం కూడా లేదు. ఆ పూర్వకాలంలో సేంద్రియ ఎరువులు వేసి పండించేవాళ్ళు. అప్పుడు పిల్లల్లో బలం ఉండేది, ఆరోగ్యం ఉండేది. ప్రభు, నాకు వీళ్ళని చూస్తుంటే ఒకటి అర్థం అవుతున్నది. అప్పుడున్న కాలంలో ఇవి తిని ముత్తాతేమో బలంగా ఉన్నాడు. పోయిన కాలంలో ఏమో ఇవి తిని ఈయన ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఇవి తిని ఈయన ఇలా ఉన్నాడు.